నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధర్మవరం పట్టు చీర మీదకి డిఫరెంట్‌గా హ్యాండ్స్‌ని డిజైన్ చేశాను. ఇంతకుముందు ఈ మోడల్ బ్లౌజ్ ఒకటి కుట్టాను. అది షార్ట్ వీడియో పెట్టాను. ఆ షార్ట్ చూసిన వాళ్ళు హ్యాండ్స్ చాలా బాగున్నాయి, ఫుల్ వీడియో చేయండక్క అని అడుగుతున్నారు. అందుకనే వీడియో చేస్తున్నాను. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ముందుగా ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ కొలతలు తీసుకోవాలి. నేను షార్ట్ హ్యాండ్సే కుడుతున్నాను. మీరు కావాలనుకుంటే వీటిని ఎల్బో హ్యాండ్స్ కూడా కుట్టుకోవచ్చు. ఆది బ్లౌజ్ తీసుకొని చంక దగ్గర లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. చేతులు పొడవు ఎంత ఉన్నాయో చూడాలి. ఫిట్టింగ్ కూడా ఎంత ఉందో చూసుకోవాలి. ఈ 3 కొలతలు తీసుకుంటే చేతులు కట్ చేసుకోవచ్చు. ఓపెన్ బయట వైపుకి, ఫోల్డింగ్ మన వైపుకి ఉండేలాగా లైనింగ్ పీస్ని ఇలా పరుచుకోవాలి. మనం తీసుకున్న కొలతలకి సరిపడా క్లాత్ని మరొకసారి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకొని ఇంకా కొలతలు స్టార్ట్ చేయొచ్చు. ముందుగా కింద ఒక 1/2 ఇంచు ఇలా ఒక లైన్ మార్క్ చేసుకుంటే ఖర్చు కోసం ఉపయోగపడుతుంది. చేతి పొడవు 7 అంగుళాలు తీసుకున్నాను. దానికి ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకున్నాను. ఇటు చంక వైపున కూడా అదే 7 అంగుళాలు తీసుకొని 3.5 అంగుళాల దగ్గర మార్క్ చేసుకున్నాను. చంక డౌను 3.5 అంగుళాలు అన్నమాట. చేతి లూజు 8 అంగుళాలు, మిగిలింది ఎక్స్ట్రా ఖర్చు కోసం. చంక దగ్గర ముడతలు లేకుండా నీట్గా ఉండాలి అంటే మనం తీసుకున్న చేతి లూజులో సగం మనం చంక డౌన్ పెట్టుకోవాలి. అప్పుడు చేతులు చక్కగా వస్తాయి అన్నమాట. అందుకనే 3.5 అంగుళాల దగ్గర మార్క్ చేశాను. చంక డౌన్ దగ్గర అడ్డంగా ఒక లైను, షోల్డర్ దగ్గర అడ్డంగా ఒక లైను డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చేతి ఫిట్టింగ్ 7 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ దగ్గర నుంచి ఫిట్టింగ్ దగ్గరికి ఒక లైన్, ఖర్చు కోసం ఒక 1.5 ఇంచు ఒక లైను డ్రా చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 1.5 అంగుళం దగ్గర ఇలా ఒక చిన్న డాట్ పెట్టుకొని ఇప్పుడు మనం చేతి షేప్ అనేది డ్రా చేసుకుందాము. ముందుగా మనం తీసుకున్న కొలతలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని ఆ తర్వాత చేతి షేప్ డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు. 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా క్రాస్గా చంక డౌన్ దగ్గరికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అప్పుడు చేతి షేప్ తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా చేతి షేప్ తీసుకోండి. చంకల దగ్గర మీకు ఎక్కడ ముడతలు రాకుండా చాలా నీట్గా వస్తుంది. ఇలా సెంటర్లో ఒక 1 ఇంచ్ గ్యాప్లో ఇలా చంక లోతు తీసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా చంక లోతు తీసుకుంటే, లోతు కూడా మరీ 1/2 ఇంచ్ తీస్తారు కొంతమంది, కనీసం 1 ఇంచ్ అయినా చంక లోతు ఉండాలండి. అప్పుడే ఫ్రంట్ పార్ట్ వైపుకి మనకి చంక దగ్గర ముడతలు రాకుండా చక్కగా అతికిచ్చినట్టుగా అద్దినట్టుగా ఉంటుంది బ్లౌజ్. ఓకేనా? ఇలా చంక లోతు కూడా కట్ చేసుకున్న తర్వాత ఖర్చు దగ్గర చంక లోతు మనకి ఐడియా ఉండడం కోసం ఒక చిన్న డాట్ పెట్టుకోవాలన్నమాట. ఎక్స్ట్రా ఉన్న ఖర్చును కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి చక్కగా చేతులు కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు మెయిన్ క్లాత్ను కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. మనం బ్లౌజ్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ తోటి హ్యాండ్స్ కట్ చేసుకుంటూ ఉంటాం కదా, క్లాత్ ఉంటే కొంచెం అటు ఇటు ఎక్స్ట్రాగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. లేదంటే ఇలా అడ్జస్ట్ చేసుకొని కూడా మనం హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, మెయిన్ క్లాత్ని అయితే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేశాను అనమాట. ఎక్కువ క్లాత్ లేదు నా దగ్గర. లైనింగ్ 2 చేతుల కోసం కట్ చేశాను. మెయిన్ క్లాత్ కూడా 2 చేతుల కోసం కట్ చేశాను. ఇక్కడ చంక ముక్కలు పడతాయి అన్నమాట. చంక ముక్కలు వేసుకోవాలి. ముందుగా చంక ముక్కలు వేసుకున్న తర్వాత మీకు ఎలా కుట్టాలో చూపిస్తాను. వాటిని అయితే పక్కన పెట్టేసుకొని కుచ్చుల కోసం మనకి క్లాత్ కావాలి కదా, కుచ్చుల కోసం బ్లౌజ్కి వచ్చిన బార్డర్ అంతా తీసుకున్నాను. ఒక 5 ఇంచెస్ బార్డర్ వచ్చింది. బార్డర్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని మిగిలిన వేస్ట్ క్లాత్ అంతా కూడా కట్ చేశాను. ఇప్పుడు బార్డర్ని 2 పీసులు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది 2 చేతులకి మనకు ఉపయోగపడుతుంది. ఇది మొత్తం టోటల్ హ్యాండ్స్ కటింగ్ అనమాట. ఇప్పుడు 2 చేతుల కోసం కట్ చేసాం కదా, వీటిని సపరేట్ చేసేసుకోవాలి. లైనింగ్ 2 పీసులని సపరేటు, మెయిన్ క్లాత్ 2 పీసులు సపరేటు, బార్డర్ 2 సపరేటు. ఇలా చేసి పెట్టేసుకుంటే మనకు కూడా ఈజీగా ఉంటుంది. ఒక చేయి కుట్టిన తర్వాత ఇంకో చేయి కుట్టుకోవచ్చు. ఒక చేయి కుట్టి చూపిస్తాను మీకు ఇప్పుడైతే. ముందుగా చంక ముక్కలు వేసుకోవాలని చెప్పాను కదా, అది మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను దాని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కావాల్సినంత క్లాత్ తీసుకొని చంక ముక్క వేసుకొని
కరెక్ట్గా ఇలా షేప్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పర్ఫెక్ట్ మనకి హ్యాండ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి అసలు సిసలైన మెయిన్ పార్ట్ అనమాట. ఫస్ట్ బార్డర్ తీసుకోవాలి. ఈ బార్డర్కి సెంటర్లో అటువైపు ఇటువైపు ఇలా డాట్స్ పెట్టుకోవాలన్నమాట. క్రాస్గా కట్ చేస్తే వి షేప్లో డాట్స్ వచ్చేస్తాయి. అది మనకి సెంటర్ అనమాట. ఈ సెంటర్ని ఇలా కొంచెం రబ్ చేసుకోవాలి, లేదంటే ఒకసారి ఐరన్ చేసుకున్నా కూడా మనకి అచ్చుపడిపోతుంది, ఈజీగా మనకి అర్థమవుతుంది. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా 1 అంగుళం వెడల్పున కుచ్చులు పెట్టుకోవాలి. మనకున్న బార్డర్ని బట్టి మనకి ఎన్ని కుచ్చులు వస్తాయో చూసుకొని అన్ని కుచ్చులు పెట్టుకోవచ్చు అనమాట. నేను 1 అంగుళం వెడల్పు కుచ్చులు పెట్టాను. నాకైతే 7 కుచ్చులు వచ్చాయండి. ఇటువైపు 7 కుచ్చులు, అటువైపు 7 కుచ్చులు వచ్చాయన్నమాట. ఇలా కుచ్చులు పెట్టుకోవాలి. ఇలా కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఇవి కదలకుండా పిన్ చేసుకోవాలి. కుచ్చులు విడివిడిగా పెట్టకూడదు, ఒకదానిపైన ఒక కుర్చీ వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట. కుర్చీకి మధ్యలో చాలా తక్కువ గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. మొత్తం మీద నేను 2 పిన్స్ తోటి వాటిని సెక్యూర్ చేశాను. ఇప్పుడు రెండో వైపు కూడా కుర్చీలు పెట్టుకోవాలి. సెంటర్ కుర్చీ మటుకు మనం ఫస్ట్ పెట్టిన కుర్చీ పైన ఒక కుర్చీ పెట్టాలి. మిగిలినవన్నీ కూడా ఇలా కొంచెం కొంచెం గ్యాప్లో ఇటువైపు కూడా 7 కుర్చీలు పెట్టేసుకోవాలి. అంటే నేను 7 పెట్టాను కదా అని మిమ్మల్ని 7 కుచ్చులు పెట్టమనట్లేదు. నాకు 7 కుచ్చులు వచ్చాయి. మీకు ఎన్ని కుచ్చులు వస్తే అన్ని కుచ్చులు పెట్టుకోండి. ఇది పట్టు చీరలో వచ్చిన బార్డర్ కాబట్టి కొంచెం స్టిఫ్గా ఉంది. కుచ్చులు మీకు పెట్టేటప్పుడు క్లియర్గా కనిపించట్లేదు. పై వైపున పెట్టిన తర్వాత చాలా నీట్గా కనిపిస్తుంది. కింద వైపున కుచ్చులు పెట్టడం అయిపోయింది. ఇప్పుడు పైన కుచ్చులు ఎలా పెట్టాలో చెప్తాను. స్టార్టింగ్ మనం ఒక డాట్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ కంటే తక్కువ గ్యాప్ తీసుకొని కుచ్చులు పెట్టడం స్టార్ట్ చేయాలి. ఒక్కొక్క కుర్చీ 3/4 ఇంచు వెడల్పు ఉండేలాగా కుర్చీ పెడుతున్నాను. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది చూడండి. బార్డర్ నాకైతే 2 వైపులా ఒకే విధంగా ఉంది, అంటే కింద పైన ఒకే విధంగా ఉంది. కొన్ని అంచులు ఫిగర్స్ వస్తాయి కదా, యానిమల్ ఫిగర్స్ వస్తాయి, ఏనుగులు కానీ హంసలు కానీ నెమళ్ళు కానీ వచ్చినప్పుడు అవి మనం ఫేసింగ్ కరెక్ట్గా చూసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు నాకైతే 2 చిన్న డిజైనే వచ్చింది కాబట్టి బార్డరు నేను ఎటువైపు కుట్టుకున్నా ఏం కాదు, కింద పైన తేడాలు ఏమీ లేవన్నమాట. ఇంకా ఒకవైపు అయితే మనం ఇలా 3/4 ఇంచు తోటి కుచ్చులు పెట్టుకున్నాను కదా, రెండో వైపు కూడా అదే విధంగా కుచ్చులు పెట్టుకోవాలి. ఫస్ట్ కుర్చీకి ఒక 1/2 ఇంచు కంటే తక్కువ గ్యాప్ తీసుకొని సెంటర్లో ఫస్ట్ కుర్చీ పెట్టాలి. తర్వాత కుర్చీలన్నీ కూడా 3/4 ఇంచు మనకి కుర్చీలు కనిపించేలాగా నీట్గా అన్ని కుచ్చులు సమానమైన గ్యాప్లో కనిపించేలాగా పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు కుచ్చులన్నీ పెట్టేసిన తర్వాత ఎంత నీట్గా వచ్చిందో కదా, చాలా బాగా వచ్చింది. ఇలా కుచ్చులు పెట్టడం పూర్తయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. కుచ్చులు మనం అనుకున్నట్లుగా కరెక్ట్గా వచ్చాయా లేదా చూసుకోండి. ఎందుకంటే ఒకసారి మనం కుట్టిన తర్వాత మళ్ళీ విప్పడం చేయటం ఇలాంటి డబుల్ పనులన్నీ ఏమీ లేకుండా ముందుగానే మనకి పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఆ తర్వాత కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే రఫ్గా ఒక కుట్టు వేసుకోవాలి. కింద 1 అంగుళం గ్యాప్లో రఫ్గా ఒక కుట్టు వేశాను. పైన కూడా ఒక పాదం గ్యాప్లో రఫ్గా ఒక కుట్టు వేసుకోవాలి. మనం పెట్టిన కుచ్చులన్నీ కూడా కదలకుండా నీట్గా సర్దుకుంటూ ఫోల్డింగ్స్ ఏమీ పడకుండా చూసుకుంటూ నీట్గా వేసుకోవాలి. ఒక పాదం ఖర్చు పెట్టుకొని ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్, అంటే కొంచెం అటు ఇటుగా పోగులు వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకుంటే నీట్గా చూడటానికి బాగుంటుంది. కుచ్చుల కోసం పెట్టుకున్న ఈ పిన్స్ అన్నీ కూడా తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత దీన్ని చక్కగా ఐరన్ చేసుకుంటే మనం కుట్టుకోవడానికి రెడీ అయిపోతుంది. కింద వైపున పిన్స్ ఉండడం వల్ల అంగుళం గ్యాప్లో రఫ్గా కుట్టాం కదా, ఇప్పుడు పిన్స్ తీసేసాము, అందుకని మళ్ళీ ఒకసారి కుట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తీసుకొని కుట్టుకోవాలి. ఇది కూడా రఫ్గానే. ఇప్పుడు దీన్ని ఐరన్ చేసి తీసుకొచ్చాను. కుచ్చులన్నీ నీట్గా సర్దుకొని ఐరన్ చేసి తీసుకొచ్చాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. ఈ కుచ్చుల్ని ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈజీగానే ఫోల్డ్ అయిపోతుంది. మనకు ఆల్రెడీ డాట్ ఉంది కదా సెంటర్లో, ఆ డాట్ దగ్గరికి మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకున్న దాన్ని లైనింగ్ పైన పెట్టుకొని ఎంతవరకు మనకి ఖర్చుకు పోతుందో చూసుకొని మనం పాయింట్ నోట్ చేసుకుంటే డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఖర్చు ఎంతవరకు కావాలి, అసలు మనకి ఎంతవరకు కావాలనేది. పొరపాటుగా నేను కుచ్చులు కింద పెట్టి లైనింగ్ పైన వేసి చూపించానండి.
మీకు అర్థమైతే పర్వాలేదు, ఒకవేళ అర్థం అవ్వకపోతే లైనింగ్ పైన కుచ్చులు పెట్టుకొని ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. ఎలా అయినా చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు లైనింగ్ని కట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకోవాలి. దానిపైన ఇలా లైనింగ్ వేసుకోవాలి. వి షేప్లో కట్ చేసుకున్నాం కదా లైనింగ్ని, అదే విధంగా ఒక పాదం ఖర్చుతోటి వి షేప్లో కుట్టాలి. రెండింటిని ఇలా జాయింట్ చేసిన తర్వాత మధ్యలో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసి మధ్యలోకి లైట్గా కట్ చేయాలి. దారం కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేయాలి. అలా కట్ చేయడం వల్ల షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు లైనింగ్ పైన ఓవర్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి. లైనింగ్ని పూర్తిగా వెనక్కి తిప్పేయాలి. సెంటర్లో వి షేప్ కరెక్ట్గా వచ్చేలాగా ఇలా మనం వేలితోటి రబ్ చేసుకోవాలి, లేదంటే ఒకసారి ఐరన్ చేసుకోవాలి. నేనైతే ఐరన్ చేసి తీసుకొచ్చాను. చేతి చుట్టూరు ఇలా లైనింగ్ మెయిన్ క్లాత్ రెండింటిని కలుపుతూ చుట్టూరు కుట్టాలి. ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మెయిన్ పార్ట్లోకి వచ్చేసేద్దాం. కుచ్చులు తీసుకొని ఇలా కుచ్చుల పైన హ్యాండ్ని పెట్టాలి. మనకి ఇక్కడ సెంటరు మనం మార్క్ చేసుకున్నాం కదా, ఆల్రెడీ ఒక డాట్ పెట్టుకున్నాము కట్ చేసి వి షేప్లో. ప్రిల్స్ కూడా మనం సెంటర్లో పర్ఫెక్ట్గా పెట్టుకున్నాం కాబట్టి అవి అటు ఇటు కాకుండా జాగ్రత్తగా సెంటర్లో ఇలా వచ్చేలాగా వి షేప్ వచ్చేలాగా చూసుకొని ఇలా పిన్ చేసుకోవాలి. మనం చేతి లోతు తీసుకున్నామండి, అది గుర్తు పెట్టుకొని పిన్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవైపు పైకి ఒకవైపు కిందికి వచ్చింది కదా, కరెక్ట్గా రాలేదేమో అని అనుకోవద్దు. చేతి లోతు తీసుకున్న వైపు మనకు కొంచెం తక్కువగానే వస్తుంది కదా. ఓకేనా? చక్కగా ప్రిల్స్ని జాయింట్ వేసుకున్నాము. ఇప్పుడు లైనింగ్ని ఇంకొక చేతి లైనింగ్ పీస్ ఉంది కదా, ఆ లైనింగ్ పీస్ని మనం ఈ చేతి మీద వేసి ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. మనకైతే హ్యాండ్స్ రెండు సమానంగా కరెక్ట్గా వచ్చాయన్నమాట. చూడండి ఎంత చక్కగా కరెక్ట్గా వచ్చాయో, చాలా బాగా వచ్చాయి కదా హ్యాండ్స్. ఇప్పుడు కావాలనుకుంటే ఇలాగే మనం బ్లౌజ్కి చేతుల్ని జాయింట్ వేసుకోవచ్చు, లేదంటే కుచ్చుల కింద కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అంటే లైనింగ్ లాగా కూడా మనం క్లాత్ యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో కూడా చెప్తాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. లైనింగ్ క్లాత్ని ఇలా వి షేప్లో కట్ చేసుకొని రివర్స్ పెట్టుకొని మనం ఆల్రెడీ కుట్టుకున్న ప్రిల్స్ ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చుని కవర్ చేస్తూ డబల్ స్టిచ్ ఒకటి వేసుకోవాలన్నమాట. చూడండి ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకుంటే మనకి వెనక వైపు నుంచి కూడా నీట్గా కనిపిస్తుంది. డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో వేసుకోవాలి. మనం ముందుగా వేసుకున్న వి షేప్లో కుట్టాం కదా జాయింట్, కుచ్చుల్ని చేతులకు జాయింట్ చేసాం కదా, అది ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో వేసుకుంటే డబల్ స్టిచ్ నీట్గా ఉంటుంది. మనం కావాలంటే ఇలా పీస్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గానే మనం బ్లౌజ్కి చేతుల్ని యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇలా చేతులు వేసేసిన తర్వాత నార్మల్గా మన ఇష్టం అన్నమాట, జాయింట్ వేసుకోవచ్చు నార్మల్గా, లేదంటే పైపింగ్ వేసుకోవచ్చు, లేదంటే మనం కట్ చేసుకునేటప్పుడే కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని ఫోల్డ్ వేసుకొని చేతి పని చేసుకోవచ్చు. మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి, అది మన ఇష్టం. నేనైతే ఇక్కడ పైపింగ్ వేస్తున్నాను. బార్డరు కొంచెం కాపర్ షేడ్లో ఉంది, అందుకే నేను కాపర్ పైపింగ్ వేస్తున్నాను. సిల్వర్ కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. సిల్వర్ కూడా ఉంది ఇందులో. ఓకే, మొత్తానికైతే పైపింగ్ వేయడం మీ అందరికీ తెలుసు కాబట్టి నేనైతే దాన్ని ప్రత్యేకంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, చూపిస్తున్నాను. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూసి కూడా కొంచెం తెలుసుకుంటారు కదా, అందుకని చూపించాను అనమాట. మొత్తానికైతే మనకి చక్కగా డిజైనర్ హ్యాండ్స్ రెడీ అయిపోయినాయండి. ఎంత బాగుందో, ఎంత క్యూట్గా ఉందో, చాలా బాగున్నాయండి. హ్యాండ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఆల్రెడీ నేను చేసిన వీడియో చూసి ఫుల్ వీడియో చేయండి అని అడిగారు కదా, ఆ విషయం నాకు ఇంకా బాగా నచ్చింది. చాలా బాగుందనమాట. కుదిరితే మటుకు ఆ షార్ట్ వీడియో ఉంది కదా, దాని లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను, అది కూడా ఒకసారి చూసేయండి. చేతుల్ని బాడీకి జాయింట్ చేసుకోవటం మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, తెలియని వాళ్ళ కోసం ఇప్పుడు చూపిద్దాం. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసిన షోల్డర్ కుట్టు ఉంది కదా, అది సెంటర్. చేతులకి సెంటర్లో మనం ఒక డాట్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్ సెంటర్. ఆ డాట్ని షోల్డర్ పైన వచ్చేలాగా కుట్టాలి. ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్ వైపుకి
చేతులకున్న లోతులు మనం తీసుకున్నాం కదా, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా లోతు తీసుకున్నాం. ఆ లోతులు ఫ్రంట్ పార్ట్ వైపు వచ్చేలాగా పెట్టుకొని కుట్టుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చాయి కదా. మనం బుంగ చేతులు పెట్టలేదు కానీ ఇలా పట్టుకున్నప్పుడు, ఇలా ఫోల్డ్ చేసినప్పుడు చక్కగా చిన్నగా ముద్దుగా బొంగు చేతుల్లాగా వస్తే ఎంత బాగా అనిపించిందో. నాకైతే చాలా ముద్దుగా అనిపించాయండి. ఇలా బాడీ పార్ట్కి చేతులను జాయింట్ చేసిన తర్వాత మన బాడీ కొలతల ప్రకారంగా ఫిట్టింగ్ వేసుకోవాలి. అంతే, చక్కగా మనకి డిజైనర్ హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. ఎంత బాగుంది కదా. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. ఇంత బాగుంది కానీ ఎక్కడో కొడుతుంది కదా, బోసిగా ఇదోలాగా అనిపిస్తుంది కదా. సెంటర్లో వీ షేప్లో ఇలా ఒక చిన్న స్టడ్స్ లాంటిది ఏదైనా పెట్టుకుంటే బాగుంటుందండి. షో బటన్స్ కానీ లేకపోతే మనమే సొంతంగా ఏదైనా కుట్టడం కానీ ఏదైనా సరే ఒక చిన్న బ్రౌచ్ లాగా పెడితే చాలా బాగుందన్నమాట. ఇప్పుడు అద్రిపోయేలా ఉంది కదా. నాకైతే చాలా 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 నచ్చేసింది. మరి మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. లైక్స్ కొట్టండి. మీరు లైక్స్ కొడితేనే నా వీడియోకి రీచ్ వస్తుంది. మీలాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకా కొంతమందికి ఈ వీడియో చేరుతుంది. ఓకేనా? అయితే వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి వీడియోని షేర్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. బాయ్.